సిద్దిపేట జిల్లా నర్మిట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గర రేవంత్ సర్కార్ మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. తనిఖీల పేరుతో అడుగడుగునా కాకీలు అన్నదాతలపై జులుం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి తనిఖీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, సీఎం వచ్చే వరకు నో ఎంట్రీ అంటూ ముందుకెళ్లకుండా అన్నదాతలను అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు. దానిపై అన్నదాతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో హరీష్ రావు గారు అంటే స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఏదైతే ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఆ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పునాది రాయేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ఫోటో లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో నుంచి కూడా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫెడ్ డైరెక్టరే స్వయంగా ఫ్లెక్సీల నిర్మాణం ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీల ఏర్పాట్లు ఎక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే ఈ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆనాడు కాళేశ్వరం జలాలుతో తడిసి ముద్దైన ఈ సిద్దిపేట గడ్డ మీద ఆయిల్ ఫామ్ పండుతుంది. ఆయిల్ ఫామ్ పంటతో రైతాంగం అంతా కూడా రైతు సంక్షేమం దిశగా అడుగులు వేస్తారు అని చెప్పేసి రూపకల్పన చేసి కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేటలో ఈ నర్మెట ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ నంగునూరు మండలంతో పాటు పక్కనున్న జనగామ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అటు మద్దూరు ఇటు దుల్మిట్ట మండలాల రైతాంగానికి కూడా మేలు జరుగుతుంది, అక్కడ ఉన్న యువతకు కూడా ఉపాధి లభిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని 300 కోట్లతో ఏర్పాటు చేసి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఆయాంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఫోటో కూడా పెట్టడానికి కూడా వీరికి చేతులు రాలేదంటూ కూడా మండిపడుతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ యువత ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో, కానీ స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదు, స్థానిక సర్పంచ్ ఫోటో లేదు, ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారు, ఎందుకు అనుకోవచ్చు? ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర కట్టింగ్ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా ఓటుకు నోటు దొంగ కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిద్దిపేటకు వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, గత ప్రభుత్వంలోనే నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ను ఇలా దొంగతనంగా వచ్చి కట్టింగ్ చేస్తున్నటువంటి కట్టింగ్ మాస్టరు ఇలా నీకు రాష్ట్ర ప్రభుత్వంలో అనుకోకుండా అయినటువంటి ముఖ్యమంత్రి నువ్వు, కాబట్టి నీకు ప్రోటోకాల్ అంటే తెలియదు, రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువలు తెలియదు, కాబట్టి ఇలా నువ్వు ప్రోటోకాల్లో మా హరీష్ అన్న గారి పేరు కావచ్చు, ఎంపీ గారి ఫోటోలు కావచ్చు, ఎమ్మెల్సీల ఫోటోలు కావచ్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం మారిన వెంటనే గతంలో శాంక్షన్ అయినటువంటి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. నీకు సిగ్గుంటే సోయుంటే ముందుగా ఈరోజు ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో రైతు ఉత్సవాలని ఏదైతే ఇలా ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ వచ్చినావో, సిగ్గుంటే ఆ సభ మీద సిద్దిపేటలో అభ్యంతరంగా ఆగిపోయినటువంటి పనులను ప్రారంభించు. అదేవిధంగా ఈ సిద్దిపేట జిల్లా అంటే ఒక అన్నిటికీ నిలయాలు, అంటే విద్యకు కావచ్చు, ఉపాధికి కావచ్చు, ఇక్కడ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, గత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. నువ్వు వచ్చిన తర్వాత అన్ని నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ కాలేజీని దొంగతనంగా నువ్వు కొడంగల్కు తరలించకపోయినావు. అదేవిధంగా శిల్పారామాన్ని ఆపివేసినావు. ఇక్కడ రంగనాయక సాగర్లో ఉన్నటువంటి రంగనాయక సాగర్ టూరిజాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపన్న వర్ణాల విద్యార్థులు చదువుకోవాలనే దిశగా ఉచిత కోచింగ్ సెంటర్లు అంటే స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ సిద్దిపేటలో గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి బీసీ స్టడీ సర్కిల్ దాదాపు 300 కోట్లతో నిర్మించినటువంటి స్టడీ సర్కిల్ను కనీసం ఓపెన్ చేయడానికి కానీ దానికి సంబంధించిన నిధులను సమీకరణ చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇక్కడ మీరు చూస్తూ ఉండాలి, అంటే ఇవన్నీ ప్లకార్డులు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన ఈ అభివృద్ధి కార్యక్రమాలని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి కృషితో, హరీష్ అన్న గారి దయతో సిద్దిపేట ప్రాంత ప్రజలు అభివృద్ధికి అది చెందినటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు గనక సిద్దిపేటలో ఆగిపోయిన పనులను పునఃప్రారంభించకపోతే మాత్రం విద్యార్థి యువత లోకమంతా నిన్ను ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ నీ మంత్రులను కావచ్చు, నీ ఇన్ఛార్జీలను కావచ్చు, ఎక్కడికక్కడ బొందబెడతామని చెప్పేసి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా ప్రాజెక్టు రూపకల్పన చేసి అది కాళేశ్వరం నీళ్లు కాదని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లు దాదాపు 10,000 లీటర్లతో అదే ఆయిల్ ఫెడ్ ప్రాంగణంలో ఒక మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. కానీ ఎందుకు పదే ప్రభుత్వం ఇంత దురంకరంగా మాట్లాడుతుంది అనుకోవచ్చు? ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే కేసీఆర్ గారి హయాంలో నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదో నేను చేసిన గొప్పలు చెప్పుకోవడానికి కాదు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశన్న దగ్గర ఉండి 300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గరుండి హరీశన్న అన్ని చేసి పెడితే నువ్వు వచ్చి రిబ్బన్ కార్డ్ చేయడానికి ఈరోజు వస్తూ ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈరోజు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ఆయిల్ ఫామ్ గురించి ఏం తెలియదు. మీరు ఈరోజు సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము, ఏదైతే సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పనులు అన్నిటి కూడా అయిపోయినాయి, వెటర్నరీ కళాశాల కావచ్చు, రంగనాయక సాగర్ టూరిజం ప్లాట్ కావచ్చు, శిల్పారామం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా ఆడిటోరియం కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, సిద్దిపేట నుంచి ఇల్లతగూడ వరకు 4 లైన్ల రహదారి కావచ్చు, అప్పటి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశన్న గారి దగ్గర ఉండి కూడా ఇవన్నిటి కూడా నిధులన్నీ సమకూర్చి పెడితే నువ్వు ఏదైతే 2.5 సంవత్సరాల గద్దెలెక్కి కూర్చున్నావో ఇది నిధులన్నీ కూడా కొడంగల్కి తరలించి సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసినావు. ఏ విధంగా నువ్వు సిద్దిపేట జిల్లాలో అడుగు పెడుతున్నావు ఈరోజు రేవంత్ రెడ్డి గారు? బాజాబ్తా నువ్వు ఇలా స్థానపేట వేదికగా వీటన్నిటి కూడా నిధులు కేటాయించకపోతే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, సిద్దిపేట జిల్లా మంత్రి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లను ముట్టడి చేసి ఈరోజు మేము విద్యార్థి లోకం పక్షాన అడుగుతా ఉన్నాం. ఏదైతే వెటర్నరీ కళాశాల ఉన్నదో 2023 మేలో మేము అది శంకుస్థాపన చేసిన హరీశన్న 6 నెలల్లోనే పిల్లల దశకు తెచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హరీశన్నది. నువ్వు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆ పిల్లలు ఇంతవరకు అట్లే ఉన్నాయి. ఇదో శిల్పారామం కావచ్చు, ఆ పిల్లలు అట్లే ఉన్నాయి. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ ఇవాళ ఏదైతే ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ మరి కాసేపట్లో తెలంగాణ చరిత్రలోనే సిద్దిపేట సిగలో మరొక అద్భుతం ఆవిష్కృతంగా ఉంది. ఖచ్చితంగా మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నప్పటికీ గత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపుతోటి హరీష్ రావు యొక్క కృషితోటే ఇవాళ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మరి కాసేపట్లో ప్రారంభంగా తెలంగాణ రైతాంగానికే కాదు, సిద్దిపేటలోని ప్రతి రైతు కూడా ఇవాళ ఒక చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పక తప్పదు. O2 స్టూడియో. రైట్.